Telugus.com. Discussion forum for politics, food, entertainment, technology, topic ఏదైనా. Ask questions and get or give answers. ఇంకా live chat, blogs, articles, latest news కి visit Telugus.com. తెలంగాణలో భారీగా అభయహస్తం దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా 1,25,84,000 దరఖాస్తులు వచ్చాయి. గృహలక్ష్మి, పెన్షన్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు వీటి కోసం ఎక్కువగా దరఖాస్తులు చేసుకున్నారు. గత నెల 28 నుంచి నిన్నటి వరకు దరఖాస్తుల స్వీకరణ జరిగింది. చివరి రోజు 16,90,000కు పైగా దరఖాస్తులు వచ్చాయి. ఈ నెల 17న పూర్తి కాబోతోంది డేటా ఎంట్రీ ప్రక్రియ. 100 రోజుల్లో 6 గ్యారంటీల అమలే లక్ష్యంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమానికి భారీగా స్పందన వచ్చింది. దరఖాస్తుల స్వీకరణ పూర్తి కావడంతో డేటా ఎంట్రీపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. 17 లోపు ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. దరఖాస్తులు వెల్లువలా వచ్చాయి. తెలంగాణ వ్యాప్తంగా ప్రజాపాలన దరఖాస్తుల సంఖ్య 1,00,00,000 దాటింది. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన 6 గ్యారెంటీల అమలే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. అర్హులైన పేదలకు సంక్షేమ పథకాలను అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రజాపాలన నిర్వహిస్తోంది. దీనికోసం ఒక్కో గ్యారెంటీకి వేర్వేరుగా దరఖాస్తులు ఇవ్వాల్సిన పని లేకుండా 6 గ్యారెంటీల వివరాలతో కూడిన దరఖాస్తు నమూనాను రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. ఇందులో భాగంగానే మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకాలతో పాటు రేషన్ కార్డులు, ఇతర అవసరాల కోసం కూడా వినతి పత్రాలు, ఫిర్యాదులు స్వీకరించారు. 6 గ్యారెంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయకపోతే బాగుంటుందని బీఆర్ఎస్, బీజేపీ కలలుగంటున్నాయని, కానీ వారి కలల్ని నిజం కానివ్వబోమని త్వరలోనే హామీలన్నీ అమల్లోకి తీసుకొస్తామన్నారు భట్టి. వచ్చి 4 రోజులు కూడా కాలేదు ప్రభుత్వం ఏర్పడి, అప్పుడే ఒక ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. 2-3 కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏం చేయట్లేదు, ఫెయిల్ అయిపోయారు. 10 సంవత్సరాలు పాలన చేసి చెప్పిన మాట చేయకుండా ప్రజల చేత వాతలు పెట్టించుకొని దిగిపోయిన మీరు 4 రోజులు కాకముందే ఇంకా కాంగ్రెస్ వాళ్ళు చెప్పినవి చేయట్లేదు అంటే కూడా నవ్వుతాడు. 4 రోజులు కూడా ఓపిక పట్టలేకపోతే, అధికారం వదిలిపెట్టి ఉండలేకపోతే ఎట్లా మీరు? 6 గ్యారెంటీలను 100 రోజుల్లో అమలు చేస్తామని ఎన్నికల టైంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అందుకే ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆ దిశగానే చర్యలు చేపట్టింది. డేటా ఎంట్రీ ప్రక్రియ మొత్తం ఈ నెల 17వ తేదీలోగా కంప్లీట్ చేయాలని ఆదేశించారు ఉన్నతాధికారులు. మొత్తానికి డేటా ఎంట్రీ ప్రక్రియ, ఆ తర్వాత అర్హుల గుర్తింపు ఎప్పట్లోగా పూర్తవుతుందో చూడాలి. Telugus.com. Discussion forum for politics, food, entertainment, technology, topic ఏదైనా. Ask questions and get or give answers. ఇంకా live chat, blogs, articles, latest news కి visit Telugus.com.